వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. ఒక్క క్షణ క్రితం నన్ను చూసి ఎంత ఆనందపడ్డారు. వీళ్ళందరిది చాలా నిర్మలమైన మనసు. అరే, బ్రహ్మాండంగా ఉంది. చీర చాలా అందంగా కట్టుకున్నావు సఖు. బుట్ట బొమ్మలా ఉన్నావు. బామ్మ, ఆయన ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బామ్మ, రేపు ఎల్లుండి చాలా చాలా ఉత్సాహంగా ఉంటుంది. అవును. అమ్మా, నువ్వు పూర్ణం బొబ్బట్లు చేసి పెడతావా? నేను పాండురంగడికి వెన్నపూస తినిపిస్తాను, ఇంకా తులసి దళాల మాల వేస్తాను. మా ఆయన్ని తాతయ్య దగ్గరికి తీసుకువెళ్తాను. అభయని, జిబ్రిని, పాండుని అందరినీ పరిచయం చేస్తాను. మేమందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటాం. ఆ నాన్నగారు, నేను ఆయన్ని నది దగ్గరికి తీసుకెళ్తాను. శివప్ప, ఏమైంది? మీ ఇద్దరి మొహాలు వాడిపోయాయి, కళ్ళల్లోంచి నీళ్లొస్తున్నాయి. ఏమైంది? ఏం చెప్పమంటావమ్మా? చెప్పాలంటే చాలా బాధగా ఉంది, కానీ నన్ను గాభరా పెట్టకురా. విషయం ఏమిటో త్వరగా చెప్పు. ఏమైంది నాన్నగారు? మన అల్లుడు గారు సకుని తీసుకెళ్ళటానికే ఇక్కడికి వచ్చారు. వెంటనే బయలుదేరాలంటున్నారు. బయలుదేరాలా? కానీ ఎందుకు? శివప్ప, ఇప్పుడే కదరా నువ్వు దీన్ని తీసుకొచ్చావు. వెంటనే పంపేయాలా?